మరోవైపు విశాఖ జిల్లా చోడవరం టీడీపీలో చిచ్చురేగుతోంది. ఎమ్మెల్యే కలిదిండి సన్యాసిరాజుకు టికెట్ ఇవ్వవద్దు అంటూ అసంతృప్త నేతలు భేటీ అయ్యారు. ఆయనకు వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేశారు. టీడీపీలో టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. అటు అనంతపురం, ఇటు విశాఖ జిల్లా ప్రతి చోట కూడా టీడీపీలో చిచ్చురేగుతోంది. టికెట్లకు సంబంధించి విశాఖ జిల్లా చోడవరం టీడీపీలో చిచ్చురేగినట్టుగా సమాచారం. ఎమ్మెల్యే కలిదిండి సన్యాసిరాజుకు టికెట్ ఇవ్వవద్దంటూ అసంతృప్త నేతలంతా భేటీ అయ్యారు. ఆయనకు వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేశారు. ప్రస్తుతం ఆ సమావేశం కొనసాగుతోంది. ఎట్టి పరిస్థితిలో కలిదిండి సన్యాసిరాజుకు టికెట్ ఇవ్వవద్దని చెప్పి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ నేతల్లో ఒక రకంగా దీనికి సంబంధించి తీవ్ర చర్చ జరుగుతోంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు. శ్రీదేవి, చెప్పండి. సంబంధించి గత 3 రోజులుగా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద కానీ అసంతృప్తి నేతల మీద కానీ ఇది దాదాపుగా కొన్ని సీట్లను ఖరారు చేయడం మీద కూడా టీడీపీలోని కొన్ని వర్గాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మనకి ఇప్పుడు చోడవరం ఎమ్మెల్యే విషయం కావచ్చు, లేదంటే ఇటు అంటే దక్షిణ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ విషయం కావచ్చు, లేదంటే అటు పాయకరాపేట అనిత మీద కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో మరొకటి నార్త్ నియోజకవర్గం ఏదైతే ఉందో అది కూడా ఒక వివాదానికి కూడా దారితీస్తుంది. టీడీపీ వర్గాల్లో కూడా ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి రగులుతోంది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి టికెట్ల ఖరారు విషయంలో కూడాను అసంతృప్తి నేతలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు జిల్లాలో కూడా ఉంది. కొంతమంది నేతలు ఇప్పటికే అధిష్టానాన్ని దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా అధిష్టానం పట్టించుకోలేదన్నటువంటి విమర్శలు కానీ లేదంటే ఆరోపణలు కానీ అసంతృప్తి నేతల నుంచి కూడా వెలువెత్తుతుంది. కిషోర్, అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వ్యక్తం అవడానికి దానికి సంబంధించి అక్కడున్న అసంతృప్త నేతలు ప్రధానమైన ఎటువంటి కారణాలు చెప్తున్నారు? దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే వాసుపల్లి గణేష్ కుమార్ మీద మాత్రం తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. ఎందుకంటే అతనికి టికెట్ ఖరారు చేసే సమయంలో సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్ నేతలని కనీసం సంప్రదించలేదు అధిష్టానం అన్న విషయాన్ని తీవ్రంగా కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఎవరైతే దక్షిణ నియోజకవర్గంలో ముస్లింల జనాభా ఎక్కువగా ఉంది, అటువంటి ముస్లింలకు కేటాయించినట్లయితే మరో డిమాండ్ కూడా ముస్లిం సీనియర్ నేతల నుంచి కూడా ఇది వ్యక్తమవుతుంది. అంతేకాకుండా అంతకు మించి ప్రాధాన్యమైనటువంటి ఆరోపణ ముఖ్యంగా వాసుపల్లి గణేష్ కుమార్ ఇతని మీద మాత్రం అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని అందులో తనకి వ్యక్తిగతంగా ఒక పిఏగా ఏర్పాటు చేసుకున్నటువంటి భాస్కర్ అనేటువంటి వ్యక్తి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ చాలా వరకు కూడా టీడీపీ నేతల్ని కానీ కార్యకర్తలని ఎవరిని కలుపుకోనివ్వకుండా ఆ భాస్కర్ చేసినటువంటి అవినీతి అంటే వాసుపల్లి గణేష్ ని అడ్డం పెట్టుకుని పిఏ చేస్తున్నటువంటి అవినీతి మీద మాత్రం తీవ్రంగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అలాగే నిన్న తాజాగా విషయం చూసుకుంటే అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో సీనియర్ నేతలు అంటే మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్ చేసినటువంటి ఆరోపణలు చూసుకుంటే మనకి ఇక్కడ దక్షిణ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఆసుపత్రుల మీద విపరీతమైనటువంటి దోపిడీలు చేస్తున్నారన్నటువంటి ప్రధాన ఆరోపణ ఉంది. అలాగే కేవలం ఆయన ఉత్తర నియోజకవర్గం వరకు మాత్రమే పరిమితమయ్యాడు. ఒక నగర అధ్యక్షుడిగా మొత్తం నగరంలో అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి, అటువంటిది ఏమి చేయకుండా కేవలం కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమయ్యాడు అన్నటువంటి ఆరోపణ ఉంది. అలాగే పాయకరాపేట అనిత విషయంలో కూడా ఒక తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే అనిత వద్దు టీడీపీ ముద్ద అన్నటువంటి ఒక నినాదంతో దాదాపుగా ఒక 2 నెలల కాలం నుంచి కూడా అక్కడ అనిత వ్యతిరేక వర్గం కూడా ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు ఇవన్నీ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అలాగే సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో ఇటువంటి పరిస్థితి పాయకరాపేటలో ఉంది. ఇంకా తాజాగా మనకి ఈ రోజు కొద్దిసేపటి క్రితం చూసుకుంటే చోడవరం ఎమ్మెల్యే మీద కూడా అసంతృప్తి చాలా తీవ్ర స్థాయిలో వెళ్ళింది. ఈ కేఎస్ఎం రాజుకి వ్యతిరేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని కేఎస్ఎం రాజు వద్దు, ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే వద్దు మాకు అని చెప్పి ఒక నినాదంతో వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇది దాదాపుగా మనకి విశాఖలో తరానికి పైగా ఉన్నటువంటి అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి అసంతృప్తి అన్నది చాలా బహిరంగంగానే మనకి వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కిషోర్, రైట్, థ్యాంక్ యూ శ్రీదేవి.